హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అండి, ఫైర్ వాటర్ ట్యాంక్. దీని కెపాసిటీ వచ్చేసి 1,50,000 లీటర్స్ కెపాసిటీ అండి. ఇందులో 2 ఛాంబర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము స్లాబ్ షట్టరింగ్ చేస్తున్నాము. స్లాబ్ వచ్చేసి మనకు గ్రౌండ్ లెవెల్లో ఉంది. చూస్తున్నారు కదా, హైట్ వచ్చేసి 2 మీటర్స్ హైట్ ఉంది. ఇదంతా కూడా మన స్టీల్ డీటెయిల్స్ అవన్నీ కూడా డ్రాయింగ్స్ మేము పెట్టి ఉన్నాను. స్లాబ్ డీటెయిల్స్ కూడా పెట్టి ఉన్నాను. 1 వే స్లాబ్ ఉంది. అయితే మనకు స్లాబ్లో వచ్చేసి 10 mm డయా ఉన్నాయండి. స్టీల్ 130 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్. చూస్తున్నారు కదా, స్లాబ్ స్టీల్ మనము స్టార్ట్ చేసి ఉన్నాము. బీమ్స్ స్టీల్ స్టార్ట్ చేస్తున్నాము. 2 బీమ్స్ వస్తున్నాయి. ఇందులో మనకు బీమ్ డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ ఇందులో డ్రాయింగ్లో చూపించి ఉన్నాను కదా. టాప్లో 520 డయాస్ వస్తున్నాయి. బాటంలో వచ్చేసి 820 డయాస్ వస్తున్నాయండి. చూస్తున్నారు కదా, స్టీల్ మీకు డీటెయిల్గా ఇందులో చూపిస్తున్నాను. టాప్లో 5 ఉన్నాయి కదా స్టీల్. స్టిరప్స్ వచ్చేసి కార్నర్స్లో మనకి 8 mm డయా స్టీల్ ఉందండి. 100 సెంటర్ టు సెంటర్ అప్ టు 1 మీటర్. సెంటర్లో వచ్చేసి 150 డయా సెంటర్ టు సెంటర్ ఉంది. 8 mm డయా స్టిరప్సే. చూస్తున్నాగా డీటెయిల్గా ఇందులో అన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇందులో టోటల్గా 2 బీమ్స్ ఉన్నాయి 2 కంపార్ట్మెంట్స్లో. అందులో పక్కన కనిపిస్తుంది కదా, అది పంప్ హౌస్ ఉంది. ఇంకా పంప్ హౌస్ వరకు మొత్తం ఫినిష్ అవ్వలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో పంప్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వాల్ వచ్చేసి 250 థిక్ ఉందండి వాల్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఓన్లీ యూజీ ట్యాంక్ గురించి మనం చూసుకుందాము. ఇది స్టేర్ కేస్ రూమ్ అండి. చూస్తున్నారు కదా, స్టేర్ కేస్ రూమ్ ముంటి స్లాబ్ ఉంది. ఇందులో మనకు అక్కడే 2 సక్షన్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా పంప్స్కి. అవి అక్కడ నుంచి మనకు పంప్స్ డ్రా చేస్తాయి వాటర్ని. స్లాబ్ స్టీల్ మనం స్టార్ట్ చేసి ఉన్నాము. చెప్పాను కదా మీకు 10 mm డయా స్టీల్ వస్తుంది. ఇందులో టాప్ బార్స్, బాటమ్ బార్స్ 2 కూడా, అంటే మెయిన్ బార్స్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ 2 కూడా 10 డయానే ఉన్నాయి. 130 స్పేసింగ్ ఉంది రెండిట్లో కూడా. ఎక్స్ట్రా బార్స్ కూడా సేమ్ 10 డయానే ఉన్నాయి. చూస్తున్నా కదా, ఎంత మొత్తం క్లియర్గా అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను అంతా కూడా. ఆల్మోస్ట్ స్టీల్ వర్క్ అయితే అయిపోయిందండి. ఎక్స్ట్రా బార్స్ ఒకటి చేస్తున్నారు. మనకు సైడ్ వాల్ నుంచి స్టీల్ అంతా కూడా మనకి ఇచ్చి ఉన్నాము స్లాబ్లోకి. ఈ వర్కింగ్ స్పేస్ వచ్చేసి మనకి ఒక హెవీ ట్రాన్స్పోర్టేషన్ ఉండే ఏరియా అండి. ఇది పక్కన చూస్తున్నారు కదా, అది అన్నీ కూడా గోడామ్స్ అవన్నీ కూడా. కాబట్టి హెవీ వెహికల్స్ వస్తుంటాయి ఈ రోడ్లో మనకి. కాబట్టి కొంచెం హెవీగా స్టీల్గా ఇచ్చున్నారు సైడ్ వాల్లో. ఆల్మోస్ట్ వర్క్ స్టీల్ వర్క్ మొత్తం అయిపోయింది. ఎక్స్ట్రా బార్స్ అన్నీ కూడా అయిపోయినాయి. క్రాంక్స్ తీస్తున్నారు. స్లాబ్ వరకు మొత్తం రెడీ చేస్తున్నాము. సైట్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము. స్లాబ్కి రెడీ చేసుకొని సైడ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అవుటర్ సైడ్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు కాంక్రీట్కి రెడీ అవుతున్నామండి. కొంచెము అర్జెన్సీ ఉండడం వల్ల నైట్లో కాంక్రీట్ చేస్తున్నాం మేము. కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల M30 గ్రేడ్ కాంక్రీట్ వాడినామండి ఇందులో మేము. మాకు డే టైంలో కాంక్రీట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి గోడామ్స్కి అన్ని కూడా వెహికల్స్ వస్తుంటాయి. లోడింగ్ అన్లోడింగ్ వల్ల మాకు కాంక్రీట్ వేయలేకపోయినాము డే టైంలో మేము. అందుకోసం నైట్ టైంలో కాంక్రీట్ వేస్తున్నాము. ఆల్మోస్ట్ కాంక్రీట్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మోర్ దెన్ 50% అయిపోయింది. ఇక్కడ అంతా కూడా క్లోజ్ చేసుకుంటున్నాము. ఒక సైడ్ నుంచి మొత్తం ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నాము.
ఇంకా దీనికి కావాల్సిన ఓపెనింగ్స్ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా పెట్టి ఉన్నామండి. 2 మ్యాన్ హోల్స్ వచ్చినాయి మనకి. డ్రాయింగ్లో కూడా ఉంది, ఆ పాయింట్స్ మీకు చూపించాను. ఇందులో 600x600 2 మ్యాన్ హోల్స్ ఉన్నాయి అందులో. వాల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. మిగతా అన్ని డీటెయిల్స్ కూడా ఆల్మోస్ట్ సైట్ వర్క్ అంతా కూడా, కాంక్రీట్ వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయి ఉంటే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.